అందరూ నమస్కారం. తుని బాలిక పాప సిహెచ్ అగ్రహారం దగ్గర తప్పిపోయినటువంటి కిడ్నాప్ చేయబడినటువంటి జ్ఞానేశ్వరి ఆ పాప ఆచూకీ ఏమని తెలిసిందా? మీరు చాలామంది అడుగుతున్నారు. నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కనీసం 100 సార్లు లోకల్ గుండంతో క్రాస్ చెక్ చేసుకుంటాం గ్రూప్స్ అవన్నీ. ఫైనల్లీ ఒక వీడియో దొరికింది, అది కూడా వాళ్ళే పంపారు. నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. అన్నా, వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆ పాప విషయంలో ఏ మిస్టేక్ చేయదని మాకు తెలుస్తుందన్నా అన్నారు. ఎలా అన్న, ఒకసారి అబ్జర్వ్ చేయన్నా అన్నారు. ఏంటి అన్న, నిన్న కుక్క వచ్చింది, అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కరవబోయింది, ఈ లోపల దాన్ని తరిమారు, పాపం దానికి బాగా గాయాలేని అన్న, దాన్ని ఎవరో బాగా కొట్టారన్న. ఆ కుక్క అక్కడి నుంచి కొండెక్కేసి మళ్ళీ అడవి సైడ్ వెళ్ళింది. ఈలోపు దాన్ని వెతుక్కుంటూ పోలీసులు రిమైనింగ్ వాళ్ళు కూడా మొత్తం వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత ఎటు వెళ్ళిందో తెలియదు. ఈరోజు మరలా వచ్చిందన్న, వచ్చి ఆ పాప వాళ్ళ అమ్మని పట్టుకొని లాగుతుందంట. నువ్వు రా నేను చూపిస్తాను, నువ్వు రాదు నేను చూపిస్తాను అన్నట్టు. ఇక దాంతో రిమైండ్ వాళ్ళు దాన్ని పట్టుకోపోతే మరలా వాళ్ళని ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు కరవబోయి అరిచేసి మళ్ళీ ఆడికి వెళ్ళింది. ఆడికి మళ్ళీ అడవి సైడే వెళ్ళింది. ఇక ఈలోపు వెంబడిస్తూ పోయారు, కానీ ఎక్కడ ఆడవాళ్ళు దొరకట్లేదే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, తమ్నేల్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ అమ్మ నాన్నలు కాదు అంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఈ పాప విషయంలో రాంగ్ స్టెప్ ఏమీ వేయలేదు. దట్ ఎలా చెప్పాలి, ఆ పాప మిస్ అవ్వటానికి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. రైట్, కరెక్ట్ పాయింట్. నేను మనం డిస్కస్ చేసినప్పుడు 4-5 పాయింట్స్ డిస్కస్ చేస్తాను, 4-5 వేస్. అందులో ఒకటి ఇన్వాల్వ్మెంట్, అసలు వాళ్ళ అమ్మ టాపిక్ రాలేదు, వాళ్ళ నాన్న మేబీ ఛాన్స్ అన్నట్టుగా అనుకున్నాం. బట్ ఎవరో కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు, ఆయన చాలా మంచోడు, మీరు ఇక్కడ రండి తెలిసిద్ది అయిదని. నేను ఆయనకి చెప్పా, ఏమండి ఉన్న 4-5 దారులు చెప్పానండి, ఆయన ఎవరేమన్నారండి అని కూడా చెప్పున్నాను. నేను కొంచెం సైలెంట్ అయ్యా. సో వారికి ఇప్పుడు చెప్తున్నాను, బ్రదర్, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసులైనా మన జర్నలిస్ట్ అయినా కానీ ఉన్న వేసి మొత్తం చూస్తారు. అలానే నిందలు వేయడం కరెక్ట్ కాదు. నేను నింద వేయలా, ఇది ఉండొచ్చు అని అన్నాం అంతే. సో ఇప్పుడేంటి, వాళ్ళ నాన్నను కానీ వాళ్ళ అమ్మను కానీ, పసిబిడ్డ అమ్మా నాన్నను కానీ ఆ కుక్క కరవల. అండ్ ఓ రకంగా రండి నేను చూపిస్తానంటే పాపం అడుగుతుంది ఆ కుక్క, కానీ ఆ కుక్కను దారుణం కొట్టారు. ఇక్కడ అర్థం కావాల్సింది, ఆ పాప వెళ్ళిన మూమెంట్లో, ఆ పాపతో కుక్క కూడా వెళ్ళిన మూమెంట్లో ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళటం కావచ్చు, నీరు పోయినటువంటి తోటలోకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఎవరో ఆ పాపను ఆ కుక్కను కొట్టి ఆ పాపను తీసుకెళ్ళారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఆ కుక్కను కొట్టి ఆ పాపను పట్టుకెళ్ళారు. లేదా మరల ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్, మేబీ ఆ కుక్కకి ఆ పాపకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ అక్కడి నుంచి పాపని కుక్కని తీసుకొని వెళ్ళి చాలా లోపలికి, ఇక అక్కడ పాపని ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ కుక్కను ఘోరంగా కొట్టి ఎడన పడేసి ఉండాలి. అది ఇంకా లేవలేక ఆ కుక్క పాపం తప్పించుకొని ఎలానో మొత్తానికి బయటపడి నేను ఇంటికి వచ్చి ఉండాలి. ఇంటికి వచ్చి చూసాక పాప లేదు, అండ్ ఒళ్ళంతా దెబ్బలు తగిలి ఉన్నాయి, చుట్టూ జనాలు గుమి కూడా ఉన్నారు. దానికి ఇంక ఏం చేయాలి ఏంటి అర్థం కాక మరల అడవుల్లోకి వెళ్ళిపోయాను. బట్ ఈరోజు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి కొంచెం కుదురుకున్నాక వాళ్ళ అమ్మను పట్టుకొని లాగుతుంది. బట్ పోలీసులు కానీ రిమైండ్ వాళ్ళు మొత్తం కూడా చుట్టూ 500 ఎకర్స్లో మొత్తం డ్రోన్లతో వెతున్నారు, మనుషులు వెతున్నారు. బట్ ఎక్కడ ఏ ఆనవాళ్ళు దొరకలేదంట. సో అంటే ఎవరో కానీ మొత్తానికి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయారు. నాకు అనిపిస్తున్న ప్రకారం ఆ పాపను తీసుకుని ఎవరో వెళ్ళిపోయారు. బై గాడ్స్ గ్రేస్ ఆ పాప క్షేమంగానే ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్లో తెలియచేయండి. ఇప్పటివరకైతే ఆ పాపకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకల. బట్ కుక్క ఇచ్చినటువంటి లీడు, కుక్క ఇచ్చిన క్లూ ఏంటంటే, ఆ పాపని తీసుకొని ఈ కుక్కని ఎవరో ఘోరంగా కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ పాపని నాకు తెలిసైతే ఎవరు చంపండ్రు. ఆ పాపను చంపేటట్టే కుక్కను కూడా చంపి ఉండాలి, కుక్కను చంపలా. సో అయితే కుక్కని అక్కడ నిశ్రేసన్నా ఉండాలి, ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయిండాలి. పాపను ఇన్ కేసు చంపున్నట్టయితే చుట్టుపక్కల ఏ చిన్న ఆనవాళ్ళనో దొరికింది, ఏమీ లేదు. సో ఇక ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ ఇది చేసి ఉండొచ్చు. ఆ పాపకు సంబంధించిన బిలాంగింగ్స్ అని కనుక ఇంట్లో కనుక ఉంటే అవన్నీ కుక్కలకు వాసన చూపించి, జాగిరలు అంటారు కదా పోలీసుల దగ్గర ఉంటే, అవి ఇంకా చుట్టుపక్కల మొత్తం ఆల్రెడీ జల్లు పడుతూనే ఉండొచ్చు. బట్ ఇంకా ఏమీ దొరకలే. అంటే ఆ పాపను యామ్షూర్ ఎవరో తీసుకెళ్ళిపోయారు. పాపనైతే చంపలేదని నాకైతే అనిపిస్తుందండి చాలా స్ట్రాంగ్గా. ఖచ్చితంగా ఆ పాప ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తిరిగి వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ వాళ్ళ అమ్మా నాన్నలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచోళ్ళు. మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్తుంది కూడా ఇదే, ఇప్పటి వరకు మనం అనుకున్న దానిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందని అనుకున్నాం. మీలో కూడా నేను చాలామంది కామెంట్స్ పెట్టారు,
బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏమీ లేదన్నట్టుగా ఈ కుక్క అయితే ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు మన కుక్కని నమ్మటం తప్ప ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇది. ఎవరు కూడా ఈ వేళ ఆలోచించి ఉండకపోవచ్చు. నాకు అనిపిస్తుంది కదా, ఆ కుక్కని గొరాది కొట్టడం కావచ్చు, ఆ కొండల నుంచి అక్కడ ఇన్సులేటింగ్ కావచ్చు చేసేసి ఆ పాపను తీసుకెళ్ళిపోయారు. ఎవరికైనా అమ్మి ఉండొచ్చు, లేదా వాళ్ళే పెంచుకోవడానికి అయి ఉండొచ్చు, రిమైనింగ్ డోంట్ నో. బట్ చంపారని ఆలోచన అయితే నాకైతే రావట్లేదు ఈ రోజు అయితే మాత్రం.